హాయ్. హలో. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను ఇవాళైతే మీకు జేడు మొక్క గురించి చూపిస్తానండి. ఇది ప్రీవియస్ వీడియోలో గూడా చూపిచ్చాను. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్‌పీ గార్డెన్. ఇగోండి ఇదైతే జేడు. మీకు ఆల్రెడీ తెలుసు కదా! నేను మాక్సిమం కూల్ డ్రింక్ బాటిల్స్‌లో వాడతాను, మొక్కల్ని పెంచుతాను అనేసి. సో, ఇవి అప్పుడు మనం పెయింట్ చేసి చక్కగా ఇచ్చాం గదా! ఆ కూల్ డ్రింక్ బాటిల్స్‌లో 2 మొక్కల్ని తీసుకొనైతే ఇలాగ ఎక్కువ మొక్కల్ని చేశాను. ఇవి ఎలాగ పెరిగినియి ఏంటి అనేదే ఇవాల్టి వీడియో అనమాట. ప్లీజ్ నా వీడియోని గనుక ఫస్ట్ టైమ్ చూస్తే లైక్ చేయండి. కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇగో చూసారా? ఇదైతే ఇలా పెరిగింది గదా! మనకి ఇప్పుడేంటంటే ఇక్కడ నా దగ్గర వైర్ లేదండి. అందుకని జెప్పేసి నేను కొంచెం మామూలుగా వెదురు పుల్లలుంటాయి గదా! వాటితో అయితే ఈ జేడు అనేదాన్ని కడుతున్నాను. హ్మ్. ఇది ఇండోర్‌గా కన్నా ఔట్‌డోర్ సక్సెస్ అయ్యానండి. మీరు కూడా ఔట్‌డోర్‌గా ట్రై చేయొచ్చు. బావుంటుంది గూడా. ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అనే చెప్పాలి. దీనికి ఎందుకు ఇలాగా గుప్పెడంత మట్టిలో పెరుగుతున్నాయి అంటే, నేను ఎక్కువగా ఏంటంటే మొక్క పెట్టడానికి ముందు కలిపిన మిశ్రమంలో వచ్చేసి మన ఇంట్లో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ అనేది వేశాను. అలాగే వారానికో, 10 రోజులకో ఒక్కసారో వర్మీ కంపోస్ట్ ఏస్తున్నాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ అంటే మనం తిని వ్యర్థాలుంటాయి గదా! కిచెన్‌లో ఆ వ్యర్థాలన్నీ నీళ్ళలో వేసి కొంచెం అంత పచ్చి పేడ దొరుకుతుంది నాకు కొంచెం. ఆ పచ్చి పేడ వేసి దాన్ని ఒక 10, 15 రోజులు బాగా మాగబెట్టి ఆ వాటర్ అనేదైతే ఇస్తున్నాను గత 4 నెలల నుంచి కూడా. కాబట్టి మొక్కలనేది బానే ఉన్నాయని అనుకుంటున్నాను. మధ్యలో వేసవికాలం వచ్చింది. వర్షాలొచ్చినియి. వేసవికాలమేమో నీరు శాతం తక్కువ ఉండడం వల్ల మొక్కల గ్రోతింగ్ తగ్గుతది. అలాగే వర్షాకాలం వచ్చేసరికి మనం ఇచ్చే పోషకాలన్నీ నీళ్ళతో పాటు కిందకెళ్ళిపోవడం వల్ల గ్రోత్ అనేది తగ్గుతది కదా! ఎటు తిరిగి మనకి శీతాకాలం గ్రో అవుతాయి. ఇప్పుడు కొంచెం వర్షాలయితే తగ్గుముఖం పట్టినియనే అనుకోవాలి. ఇది వైర్ అనుకోండి చక్కగా ఉంటది. ఇది నేను ఎలా ఇస్తున్నానంటే ఆకారం, మనం ఇప్పుడు మీకు ఫైనల్‌గా ఇది స్ట్రక్చర్ అయితే చూపిస్తానండి. కొంచెం వాయిస్ ఇవ్వడం అవ్వలేదనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇదిగోండి ఇట్లయితే ఇలా కట్టేసుకోవాలనమాట. రకరకాల ఆకారాలైతే తీసుకోవచ్చండి. ఇది మనకి వైర్ అనేది ఉంటే మనం బైండింగ్ వైర్ తీసుకోవచ్చు, కాపర్ వైర్ తీసుకోవచ్చు. మన ఇంట్లో కరెంట్ సర్వీస్ వైర్‌లు అవి తీసేస్తా ఉంటాం గదా! ఏదైనా తేడా వస్తే అలాంటి వైర్‌లని తీసుకోవచ్చు. మనకి జేడనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటదనమాట. ఆ కాండంలో బ్రాంచెస్‌లో అనేది. అందుకని జెప్పేసి మనం చక్కగా దాన్ని ఎటు కావాలంటే అటు వంచి మంచి ఆకారాల్లో అయితే తెచ్చుకోవచ్చండి. ఇదైతే కొంచెం అంటే నేను అనుకున్నదోటి ఇది ఇంకోటి జరుగుతుంది. అందుకని జెప్పేసి ఇలా అయితే ఇస్తున్నాను. కొంచెం మనకెలాగంటే ఒక చిన్న పూల బొకేలాగా అయితే ట్రై జేస్తున్నాను. అది కొంచెం బొకేలా రాలేదు. ఎందుకంటే మొక్క ఇంకా పెరగలేదు గాబట్టి. ఇదిగోండి ఈ ఆకారం అయితే ప్రస్తుతానికి వచ్చింది. మనకు మొక్క పెరిగాక ఆకారం తెలుస్తది. ఇదిగోండి ఇవి కూడా అయితే ప్రూన్ చేసేస్తున్నాను. ప్రూన్ చేయడం వల్ల ఏమవుతదంటే కింద మొక్క అనేది బాగా బలంగా పెరుగుతది. అప్పుడు మనకి బోన్సాయి స్ట్రక్చర్ వస్తదనమాట. నేను బోన్సాయి సక్సెస్ అవ్వలేదండి. ఆల్రెడీ ట్రై చేశాను. సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ట్రై చేయాలి. ఇదిగోండి ఇది ఆల్రెడీ కట్టేసాను. అది ఇచ్చాను గదా! అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూడండి. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో. దాన్ని చూస్తే దాని తర్వాత ఇది చూస్తే మీకు కొంచెం అర్థమవుతది. దీనికి వైర్ ఇచ్చాననమాట. వైర్ ఇవ్వడం వల్ల మనం ఎలా ఇచ్చామో అలాగే పెరిగిందండి తేడా లేకుండా. వైర్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎలా అంటే అలా పెరుగుద్దనమాట. అది ఉపయోగం. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించితే నేను ఏ షేప్ ఇస్తున్నాను అనేది కొంచెం అయితే మీకు అర్థమవుతది. అట్లాగే దీంట్లో యానిమల్స్ అంటే మనకి జంతువుల ఆకారం గూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ నేను పికాక్ ఆకారం చేశాను. ఆ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతది. అలాగే ఇది కొంచెం రౌండ్‌గా మనం చేతులు 2 కలిపితే ఎలాంటి ఆకారం అలాంటిది ఇచ్చాను. అది కొంచెం సక్సెస్ అయిందనే అనుకోవాలి. మనం ఇంకా వచ్చేసేసరికి చిన్న చిన్న బొకేల ఆకారంలో మనం ఏదన్నా ఒక డైమండ్ షేప్, హార్ట్ షేప్‌లో అట్లా షేప్స్ అనేది చేసుకోవచ్చనమాట. ఈ మొక్కని చాలా తేలిగ్గా, చాలా ఈజీగా పెరుగుతది. మనం ఎటంటే అటు తిరుగుతదనమాట కొమ్మనేది. అలాగే దీనికి జీరో మెయింటెనెన్స్. ఇది లక్కీ ప్లాంట్ అని గూడా చెప్పుకుంటాం గదా! మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో జేడు లక్కీ ప్లాంటా అని చెప్పుకున్నాం అనమాట. దాంట్లోనే నేను అన్నీ చేసినయన్నీ చూపిచ్చాను. ఇగోండి ఇదైతే మనకి గుమ్మానికి అటు ఇటు ఆర్చిలాగా పెట్టుకుంటా ఉంటాం గదా! ఒక్కొక్కసారి కొంతమంది అలాగా ట్రై చేశాను. ఇదైతే సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయిందంటే బైండింగ్ వైర్ ఇచ్చా. బైండింగ్ వైర్ ఉండడంతో మనం ఎలా అంటే అలా కొమ్మ అలా ఉండిపోయి దానికి చుట్టూ అయితే ఇలా మొక్కలు పెరిగినియి. దీన్ని ప్రూన్ చేసుకుంటే మనం ఏదైతే ఇచ్చామో ఆ ప్రధానమైనటువంటి
కాండం అనేది బాగా బలంగా పెరుగుద్ది. మనకి స్ట్రక్చరు చూడటానికి ఆ ఆకారం అనేది ఇంకొంచెం బలంగా పెరుగుద్దనమాట. ఇదిగోండి. ఇదొచ్చింది. పైకైతే కొమ్ముంది. అది బావుంది. ఇంకొంచెం పెరిగిన తర్వాత దాన్ని రివర్స్‌లో మళ్ళీ చేసుకోవచ్చు. ఇంకో ఆకారంగా ట్రై చేయొచ్చనమాట. అందుకని జెప్పేసి అది అలాగే ఉంచేసాను. ప్రస్తుతానికైతే ప్రూన్ చేసేద్దామండి. ఎందుకంటే ప్రూన్ చేస్తే మొదలనేది బాగా గట్టిగా పెరుగుతది. ఐ మీన్ బలంగా పెరుగుతది. అందుకని ప్రూన్ చేసేసాను. హ్మ్. పికాక్ ఆకారం ఏమైందంటేనండి, మధ్యలో నేను దాన్ని కేర్ తీసుకోపోవడంతోటి ఎలా పెడితే అలా పెరిగి అలా వదిలేసింది. మెయిన్ మనకి వైర్ ఇచ్చి ఆ ఆకారాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకోగలగాలి. మెయింటైన్ చేయలేకపోతే మనకి షేప్స్ అనేవి రావు. మనం బయట మొక్క తీసుకున్నామనుకో, ఈ బోన్సాయి మొక్కలో లేతే అలా షేప్ చేసిన మొక్కలో వందల్లో తీసేసుకుంటా ఉంటారు గదా! నర్సరీ వాళ్ళు. ఇలా మనం మౌన్‌గా ఖాళీగా కూర్చొని చిన్న చిన్నగా ఇప్పుడు కూల్ డ్రింక్ తాగిన తర్వాత బాటిల్ పడేస్తాం. ఆ బాటిల్‌ని మనం కొంచెం క్రియేటివిటీతో కొంచెం అంత మట్టి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎంత బావుంటది కదా! ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు పిక్స్ పెడితే నేను మీ పిక్స్‌ని కూడా షేర్ చేస్తానండి షూర్‌గా. ఇదిగో ఈ మొక్క అయితే ఇంకా పెరిగింది. అంతకుముందు దీనికి కూడా వైర్ ఇచ్చాను. ఆ వైర్‌లన్నీ అయితే తీసేస్తున్నాను. తీసేసి దీన్నైతే కొంచెం ఒక ఆకారం తీసుకొద్దామని చేశాను. మనకిప్పుడు దీనికి సంబంధించినయి రాళ్ళు లాంటివి ఏదన్నా షేప్ ఇవ్వాలనుకుంటే అవి కూడా మన దగ్గర ఉండాలండి. ఉంటే చక్కగా దానికి తగ్గట్టు వస్తదనమాట. ఇదిగో ఇది నేను కనకాంబరం మొక్కుందనమాట. దాంట్లో అది తీసేసాను. హ్మ్. దీంట్లో అయితే ఇలా రాళ్ళు పెడుతున్నా. అదే రౌండ్‌గా ఉన్న ఒకటే రాయి ఉందనుకోండి, మనకి ఇన్ని రాళ్ళు పెట్టాల్సిన పని లేదు. మనకిక్కడ రాళ్ళు దొరకవు కదా! అందుకని జెప్పేసి నేనైతే ఇలాగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న ముక్కల్నే కొంచెం ఆకారంగా తీసుకొచ్చి దాన్ని అలా కడుతున్నా. ఇలా కట్టడం వల్ల ఏమవుద్దంటే మొక్క అనేది చక్కగా రౌండ్‌గా పెరుగుద్ది. కొంచెం పెరిగిన తర్వాత ఆ మధ్యలో రాళ్ళనేవి తీసేసుకున్నామనుకో, బాగా అసల భలే ఉంటది షేప్ అనేది. చూద్దురు గానీ ఇప్పుడైతే ఇది ఇలా కట్టేసుకోవడమే. వైర్ ఇచ్చుకోండి. వైర్ వల్లే మనకి షేప్స్ అనేవి వస్తాయన్నమాట. నా వీడియోస్ కనుక నచ్చితే మంచి మంచి కామెంట్స్ పెట్టండి. నైస్ అని, బావుందని కాకుండా కొంచెం చూసి ఇలా చేయండి, అలా చేయండి అని ఏమన్నా సజెషన్స్ కూడా ఇవ్వండి వీటి గురించి. ఒక సిస్టర్ ఇస్తారు నాకు. ఆ మహాలక్ష్మి సిస్టర్ అని చిన్న చిన్నగా అలా సజెషన్స్ ఇస్తా ఉంటారు. ఆ సిస్టర్ సజెషన్స్‌తో కొన్ని కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కాబట్టి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సజెస్ట్ చేయండి. ఇలా చేయండి, అలా చేయండి, ఈ షేప్ చేయండి, ఆ షేప్ చేయండి. ఇలాగా జేడు గురించయితే నాకు ఒక కమెంట్ పోస్ట్ చేయండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. చాలా తేలిగ్గా మన ఇంట్లో గార్డెన్ జస్ట్ అలా ఎళ్లి ఒక చిన్న క్యారీ బ్యాగుడు మట్టి తెచ్చుకుంటే 4, 5 కంటైనర్‌లు రెడీ అయిపోతాయండి. ఓ మట్టి కొనాల్సిన పనే ఏం లేదు. కొంచెం మనం ఔట్ సైడ్ వెళ్ళామనుకో, మనం విలేజ్‌కి బయట పక్కకో, లేకపోతే టౌన్‌లో ఉండేవాళ్ళైతే ఔట్‌కట్స్‌కో వెళ్ళినప్పుడు జస్ట్ ఒక క్యారీ బ్యాగుడు తెచ్చుకున్నారనుకోండి, చిన్ని చిన్ని ఆనందం. ఇంకేంటంటే మన చేతులతో పెంచుకున్నాం. అలాగే ఇది ఆక్సిజన్ ప్లాంట్, లక్కీ ప్లాంట్. దీన్ని ఇంటికి తూర్పు వైపున పెంచుకుంటే గూడా లక్కీ అని జెప్తారు. కదా! ట్రై చేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో అయితే. నా వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.